शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओं అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన అతి పురాతనమైన సనాతనమైన నూతనమైన పవిత్రమైన మనలోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నమస్కారాలు. ఆదిశంకరాచార్యులు రచించిన భక్తి ప్రవాహమైన శివానంద లహరి, దీన్ని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఒక్కసారి నారదులు వైకుంఠానికి వెళ్తూ ఉంటారు. అప్పుడు వెళ్తూ వెళ్తూ ఒక అడవిలో ఒక అతను కనపడతాడు. నారదులను చూసి, స్వామి మీరెటు వెళ్తున్నారు అని అడుగుతాడు. నేను వైకుంఠ నారాయణ్ణి చూడటానికి వెళ్తున్నానురా అన్నారు. ఓహో అవునా, అయితే నాది ఒక ప్రశ్న ఉంది, మీరు అడుగుతారా? సరే చెప్పండి, చెప్పు అని అన్నారు. నాకు మోక్షం ఎప్పుడు దొరుకుతుంది కనుకొని చెప్పగలుగుతారా నారదులు గారు అని అడిగారు. సరే నాన్న చెప్తాను అన్నాడు. ఇంకా ముందుకు వెళ్తే ఇంకొక అతను అలాగే కనపడ్డాడు. ఆయన కూడా అదే ప్రశ్న, ఎక్కడికి వెళ్తున్నారు? ఓహో వైకుంఠానికి వెళ్తున్నారా, అయితే ఒక్క ప్రశ్న అక్కడ అడిగి నాకు సమాధానం చెప్పరా? ఏంటంటే నాకు మోక్షం ఎప్పుడు దొరుకుతుంది? సరే కనుక్కొని వస్తాను. ఇంకొక చోట వెళ్తే అడవిలోనే ఇంకొక అతను ఒక చెట్టు కింద డాన్స్ చేస్తూ భజన పాడుతూ ఉన్నాడు. ఆయన కూడా చూశాడు. నారదులు వచ్చారు. ఓహోహో స్వామి అని దండం పెట్టి, ఎటు ప్రయాణం? నేను వైకుంఠం వెళ్తున్నాను. ఓహో అవునా, అయితే నాకు మోక్షం ఎప్పుడు స్వామి, ఒక్కసారి కనుక్కొని చెప్పరా నాకు? సరే కనుక్కొని చెప్తాను నాన్న అని అన్నారు. వెళ్ళి నారాయణని అడిగి రిటర్న్ వస్తూ ఫస్ట్ దొరికిన వ్యక్తి కనపడ్డాడు. స్వామి స్వామి వెళ్ళి వస్తున్నారా, వైకుంఠం నుండి వెళ్తున్నారా మీరు? అవును. అయితే నా ప్రశ్నకు ఉత్తరం ఇచ్చాడా? భగవంతుడు ఉత్తరం ఇచ్చాడా అంటే ఆహా ఇచ్చాడు. ఏం ఉత్తరం? నీకు ఇంకా 10 జన్మలు దాటి 11వ జన్మంలో నీకు మోక్షం రా అని భగవంతుడు చెప్పాడు అని నారదులు చెప్పారు. అమ్మో ఇంకా 10 జన్మాల 11 జన్మాల అమ్మమ్మమ్మో 11వ జన్మంలో నాకు మోక్షమా, అయ్యో అని అన్నాడంట. రెండవ వ్యక్తి కనపడ్డాడు. ఆయన కూడా నా ప్రశ్నకు సమాధానం తీసుకొచ్చారా స్వామి అని అడిగితే తీసుకొచ్చాను. ఏమన్నారు? భగవంతుడు ఏమన్నారు అంటే, నీకు ఇంకా 3 జన్మాలు ఎత్తాలి, 4వ జన్మంలో నీకు మోక్షం రా. అబ్బా ఎంత తపస్సంత చేశాను, ఇంకా 3 జన్మాలు, 4వ జన్మంలా, అయ్యో అని అన్నాడు. ఆ తర్వాత ఎవరు ఈ డాన్స్ చేసి భజన పాడుతూ ఉన్నాడో ఆయన దగ్గరికి వచ్చారు. స్వామి స్వామి నా ప్రశ్న సమాధానం తీసుకొచ్చారా స్వామి అని
అడిగాడు. హా, తీసుకొచ్చాను. ఏమన్నాడు? శ్రీమన్నారాయణుడు ఏమన్నాడు? అయితే నారదులు చెప్తారు, మోక్షం ఉందిరా నీకు. ఎప్పుడో? అడిగితే, నీకు నీ కళ్ళ ముందు ఒక చెట్టు కనపడుతుందా? హా, చింత చెట్టు కనపడుతుంది నాకు, అదే కదా? అవును. అందులో ఎన్ని ఆకులున్నాయిరా? అది లెక్కం పెట్టాలి. చాలా చాలా ఉన్నాయి కదా గురుగారు, స్వామిగారు అని అన్నారు. ఆహా, నీకు అన్ని జన్మాలు నీవు ఎత్తాలి, ఆ తరువాత నీకు మోక్ష. చింత చెట్టులు ఎన్ని ఆకులున్నాయో అన్ని జన్మను ఎత్తిన తరువాత నీకు మోక్షం అని శ్రీమన్నారాయణుడు చెప్పాడు. ఈ వ్యక్తి ఆనందంతో మళ్ళీ డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. నారదుడికి ఆశ్చర్యమైంది. అదేంటి నువ్వు డాన్స్ చేస్తున్నావు? అయితే ఆయన చెప్పాడు, నాకు మోక్షం ఉంది అని చెప్పాడు కదా భగవంతుడు, ఇంకా ఏం కావాలి నాకు? కానీ నువ్వు అన్ని జన్మాలు ఎత్తాలిరా, తర్వాతనే నీకు. అదేముంది? భజన పాడుతూ 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 ఆనందంతో ఇవి అన్ని జన్మాలు కూడా ఒక క్షణం అలాగే అయిపోతుంది స్వామి, అందులో ఏముంది అని ఈ భక్తుడు చెప్పాడు. భజన పాడే భక్తుడు చెప్పాడు. మనకు కూడా ఆదిశంకరాచార్యులు ఒక్క శ్లోకంలో చెప్పారు, బ్రహ్మ కల్పం అంటాం కదా, ఒక కల్పం అంటే 4320 సంవత్సరాలు, 20 మిలియన్ సంవత్సరాలు. అన్ని సంవత్సరాలని కూడా నేను ఒక్క క్షణం అనుకొని సుఖంతో గడిచేస్తాను. ఎక్కడ? కైలాసంలో నీ పెద్ద ప్యాలెస్ ఉంది కదా, అక్కడ నిలబడి శంభో విభో సాంబా పరమశివాన్ని పాడుతూ పాడుతూ ఒక్క క్షణం అలాగే అది గడిచిపోతుంది అని అన్నారు. అదే ఇక్కడ వస్తుంది. మనము సంతోషంగా ఉండినప్పుడు టైం ఎంత తొందరగా అయిపోతుంది. అదే కష్టంతో ఉంటే అయ్యో ఇంకా ఒక గంట కూడా కాలేదా అనిపిస్తుంది కదా. అదే ఈ భక్తుడు చూడండి, భజన పాడే భక్తుడు ఏమన్నాడు? ఎన్ని జన్మలు ఎత్తినా పర్లేదు, నాకు భజన పాడుతూ పాడుతూ అది క్షణం అలాగే అనిపిస్తుంది. మనం కూడా చూస్తాం. ఇప్పుడు ప్రతి గురువారం మనం 1 గంట భజన పాడితే ఎంత తొందరగా అయిపోయింది అనిపిస్తుంది. అమ్మో, ఇంత తొందరగా 1 గంట అయిపోయిందా అని. అలాగే ఎన్ని జన్మం ఎత్తినా కూడా పర్లేదు, కానీ ఆ భగవంతుడి పాదాల మీద మన మనస్సు ఉంది అంటే ఎన్ని జన్మలు ఎత్తితే ఏముంది, పర్లేదు కదా. మనకందరికీ కూడా మనం అందరూ కూడా కలిసి భజన పాడుతూ ఉందాం. ఇప్పుడు 31వ శ్లోకం. నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాంశ్చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్యపలాయనౌషధం అతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గలేన గిలితం నోద్గీర్ణమేవ త్వయా. రాగంతో నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాం చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్యపలాయనౌషధం అతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గలేన గిలితం నోద్గీర్ణమేవ త్వయా. ఇక్కడ సముద్ర మథన ఈ కథ గురించి ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు. ఇదే కథ ఇంకా ఒక 2-3 సారి వస్తుంది. మనకందరికీ తెలుసు సముద్ర మథన ఎందుకు చేశారు అని మనకు తెలుసు. దేవతల మీద
అసురులు యుద్ధం చేసి చాలామంది దేవతలను చంపుతూ ఉంటే వాళ్ళందరూ కూడా వెళ్ళి శ్రీమన్నారాయణ దగ్గర వెళ్ళి రక్షించాలి అని కోరుకుంటే, ప్రార్థన చేస్తే, అమృతం తీసుకుంటే అమరరాయిపోతారు మీరందరూ కూడా, మృత్యు అనేది రాదు అని, మరణం ఉండదు. ఎక్కడ దొరుకుతుంది ఇది అమృతం అంటే క్షీరసాగరంలో కింద ఉంది. అయితే దానికి ఏం చేయాలి అంటే దాన్ని మథన చేయాలి. అందుకే మందర పర్వతాన్ని ఉపయోగించండి, వాసుకిని తాడుగా ఉపయోగించండి అని శ్రీమన్నారాయణుడు సలహా ఇస్తారు. అసురుల సహాయం తీసుకోవాలి, లేకపోతే మీరు మాత్రమే చెయ్యలేరు అంటారు. సరే, అసురుల దగ్గర వెళ్తే వాళ్ళు కూడా ఓహో అమృత అంటే మాకు దొరుకుతుందా, సరే మేము కూడా సహాయం చేస్తామని వచ్చేసి మందర పర్వతాన్ని ఒక దీనిగా యూజ్ చేసి తాడు, వాసుకి తాడు అది ఉపయోగించి వాళ్ళు సముద్ర మథన చేస్తారు. అప్పుడు మొదటిలో ఏమొస్తుంది? హాలాహల, విషం వస్తుంది. విషం వస్తే ఎవరికి కావాలి? అమృతమైతే అందరికీ కావాలి, విషం ఎవ్వరికి వద్దు. అందరు అక్కడి నుండి పరిగెత్తడం మొదలు పెడతారు. మళ్ళీ నారాయణ దగ్గర వెళ్ళి అడుగుతారు, ఏం చేయాలి ఇప్పుడు? పరమశివుడిని ప్రార్థన చెయ్యాలి, ఆయన్నే మీరు ప్రార్థన చేసి అడగాలి అన్నాడు. అయితే పరమశివుడి దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తే, ఆహా నేను చేస్తాను, నేను వస్తాను, నేను సహాయం చేస్తాను అని వచ్చి దాన్ని, ఆ విషాన్ని లోపల తీసుకొని ఇక్కడ కంఠ ప్రదేశంలో ఉంచేస్తాడు. ఎందుకు కంఠ ప్రదేశంలో ఉంచేయాలి అంటే లోపల, పొట్ట లోపల, పరమశివుడి పొట్ట లోపల మొత్తం ప్రపంచం ఉంది. మింగితే ప్రపంచమంతా నాశమైపోతుంది. బయట ఉంచేస్తే దేవతలు అసురులు అందరూ ఉన్నారు, వాళ్ళకి కష్టం. అందుకే ఇక్కడ కంఠ ప్రదేశంలో ఉంచేసి నీలకంఠ అని పేరు వచ్చింది. ఇక్కడ ఆదిశంకరాచార్యులు ఇది ఒక్కటి చాలదా, ఇది ఒక్కటే చాలు, నీ ఎంత పరమ ఉపకారి నువ్వు, నీ కారుణ్య ప్రదర్శన చేయడానికి ఇంకా వేరేమన్నా కావాలా? ఇది ఒక్కటే చాలు కదా అని అడుగుతున్నారు. నాలంవా, నా అలం, అలం అంటే చాలు, ఇది ఒక్కటే చాలదా అని అడుగుతున్నారు. పరమ ఉపకారం ఇదం, ఎంత శ్రేష్టమైన ఉపకారం ఇది, లేకపోతే అందరూ నాశమైపోయేవాళ్ళు. అటు అసురులు, సురులు ఇటు లోపల తీసుకువెళ్తే ప్రపంచం మొత్తం నాశమైపోయేది కదా. అయితే ఎంత పరమ ఉపకారం ఇది. ఏకం పశూనాం పతే, నువ్వు మాత్రమే ఇలాగే చెయ్యగలిగావు. పశ్య కుక్షిగతాం, కుక్షిగత అంటే పొట్ట లోపల ఉన్నటువంటిది. చరా చరగణాన్, చర అచర, బయట ఉన్నారు లోపల ఉన్నారు. బాహ్య స్థితాన్ రక్షితుం, బయట చర అచర, లోపల చర అచర, వాళ్ళందరినీ రక్షణ చేయాలి అని నువ్వు దాన్ని ఏం చేశాడు చెప్తున్నారు ఇక్కడ. సర్వ అమర్త్య పలాయన ఔషధం అతి జ్వాలాకరం భీకరం. అమర్త్యులు అందరే అంటే అందరూ దేవతలు, అందరూ పరిగెత్తుతూ ఉంటే ఎందుకు? జ్వాలాకరం భీకరం, భీకరమైన జ్వాల ఉంది, పొగ వస్తుంది, విషం ఎంత స్ట్రాంగ్ ఉంది అంటే అక్కడ పొగ వస్తుంది. దాన్ని చూసి అందరూ పలాయన అంటే పరిగెత్తడం మొదలు పెడితే, నువ్వు మాత్రమే, ఇంకా ఎవ్వరు రాలేదు, నువ్వు మాత్రమే వచ్చి వాళ్ళని రక్షించాలి అని అనుకొని, గరలం అంటే విషం, గలే నాగిలితం, గల అంటే కంఠ, లోపల మింగలేదు, నాగిలితం మింగలేదు, నా ఉద్గీర్ణం బయటకి కూడా పెట్టలేదు, ఉమ్మలేదు, బయటకు ఉమ్మలేదు, లోపల మింగలేదు, ఇక్కడ నువ్వు పెట్టుకున్నావు. నా ఉద్గీర్ణం ఏవ త్వయ, నువ్వు మాత్రం ఇలా చెయ్యగలిగావు. ఇది
ఒకే ఒక్క ఇది చాలు కదా. నువ్వు ఎంత కరుణామయి, నువ్వు ఎలా ఉపకారం పరమ శ్రేష్టమైన ఉపకారం చేశావు అందరికీ అని చెప్పడానికి ఇంకా వేరేమన్నా కావాలా? 32వ శ్లోకం. జ్వాలోగ్ర సకలామరాతి భయదః క్షేళ కథం వా త్వయా దృష్ట కించకరే ధృత కరతలే కిం పక్వజంబూఫలం జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికా వాకంఠదేశే భృతః కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్వద. జ్వాలోగ్ర సకలామరాతి భయదః క్షేళ కథం వా త్వయా దృష్ట కిం చకరే ధృత కరతలే కిం పక్వజంబూఫలం జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికా వాకంఠదేశే భృతః కిం తే నీలమణి విభూషణమయం శంభో మహాత్మన్వద. మళ్ళీ అదే కథ, కానీ కొంచెం వేరే దృష్టికోణం, కొంచెం వేరు. జ్వాలోగ్ర సకల అమరాతి భయదః, ఉగ్రమైన జ్వాల, జ్వాల ఉగ్ర, జ్వాలోగ్ర సకల అమర అతి భయదః. అమరులు అంటే దేవతలు. అమ్మో ఎంత భయంతో. క్షేళ కథం వా త్వయ, ఆ విషాన్ని నువ్వు ఎలా తీసుకున్నా? వాళ్ళందరూ అటు బయట పరిగెత్తుతూ ఉంటే నువ్వు మాత్రమే ఏం చేశావు? దృష్ట కించకరే ధృత కరతలే, ఆ విషాన్ని చేతిలో తీసుకున్నావు. కరతలే చేతిలో తీసుకొని కిం పక్వ జంబూ ఫలం. ఇప్పుడు జామున్ పండు వస్తుంది చూడండి, అది ఎలాగుంది? డార్క్ పర్పుల్ లేదా డార్క్ బ్లూ, బ్లాక్ అని అనవచ్చు, అలాగుంది కదా. దానికి జంబూ ఫలం అని పేరు, మనము జామున్ అంటాము. ఇప్పుడు ఈ సీజన్లో అది వస్తుంది చూడండి, అది చాలా మంచిది ఆరోగ్యానికి అని అంటారు. ఆదిశంకరాచార్యులు ఏమడుగుతున్నారంటే, ఆ విషాన్ని చేతిలో తీసుకుంటే అది బ్లాక్ కలర్లో ఉండొచ్చు విషమని ఆయన ఊహిస్తున్నారు. అది ఒక జంబూ ఫలం అని అనుకున్నావా శివ? కిం పక్వమైన పండైన జంబూఫల అలాగే కనపడిందా నీకు? లేదా జిహ్వాయా నిహితశ్చ సిద్ధగుటిక, కాదు, ఎవరో ఈ ఆయుర్వేద టాబ్లెట్స్ ఉంటాయి చూడండి, చూర్ణ అంటారు, దాన్ని లేహ్యం అంటారు, అది కూడా నల్లగా ఉంటుంది కదా. సిద్ధులు చేసిన అంటే ఆయుర్వేద సిద్ధులు చేసిన ఒక గుటిక, ఒక టాబ్లెట్ ఆరోగ్యానికి మంచిది అని తీసుకుంటారు కదా, దాన్ని మొదటిలో జంబూఫలం జామున్ అని అనుకున్నావా? ఆ తరువాత ఇది ఒక ఆయుర్వేద ఒక టాబ్లెట్ అని అనుకొని నాలికలో పెట్టుకున్నావా? జిహ్వాయా నిహితశ్చ సిద్ధగుటిక వా కంఠ దేశే భృతః కిం తే నీలమణి విభూషణమయం. తీసుకొని తరువాత కంఠ ప్రదేశంలో ఉంచేశావు కదా, అది ఎందుకు శివ? ఓహో, అది ఒక నీల కలర్, ఒక విభూషణం, ఒక నెక్లెస్ అని అనుకున్నావా? ఇక్కడ ఉంచేస్తే ఒక నెక్లెస్ అలాగే కనపడుతుంది అని అనుకొని అక్కడ ఉంచేసావా? కింతే నీలమణి విభూషణమయం. మనం వేసుకోవట్లేదా? ఏ చీర కట్టుకుంటామో, ఏ రంగు చీరనో అదే రంగుది ఒక పెద్ద పెండెంట్ ఉండాలి, నెక్లెస్ ఉండాలి మనకు. అంత మ్యాచింగ్ వేసుకొని వెళ్తాం కదా మనము. అలాగే ఆదిశంకరాచార్యులు అడుగుతున్నారు, నీలమైన డార్క్ నీల కదా, ఆ కలర్ రంగు వస్తుంది అని ఒక విభూషణం అని అనుకొని దాన్ని ఎలా పెట్టుకున్నావా? శంభో మహాత్మన్ వద, చెప్పు శివ, నాకు చెప్పు. జామున్ పండు అనుకున్నావా? లేదా ఒక ఆయుర్వేద టాబ్లెట్ అనుకొని నాలికలో పెట్టుకున్నావా? లేదా ఒక నీల రంగుది ఒక మంచి విభూషణం అనుకొని కంఠ ప్రదేశంలో
ఉంచేసుకున్నావా? ఎంత మంచిగా అడుగుతున్నారు చూడండి. మనకు అసలు ఐడియా రాదు. ఇప్పుడు శివుడు చూడటానికి కొన్ని ఫోటోలు చూపిస్తున్నారు, ఎలాగంటే బ్లూ కలర్ చూపిస్తున్నారు, నీల రంగు చూపిస్తున్నారు. అలా కాదు, చాలా చాలా మంచి రంగు. కానీ ఇక్కడ మాత్రమే, కంఠ ప్రదేశం మాత్రమే ఈ విషం ఉంది కాబట్టి ఆ నీల రంగు. అయితే అది ఎలా కనపడుతుంది? ఒక మంచి ఆభరణం అలాగే కనపడుతుంది అని ఆదిశంకరాచార్యులు ఇక్కడ చెప్తున్నారు. 33వ శ్లోకం. నాలం వా సకృదేవ దేవ భవతః సేవానతిర్వానుతిః పూజా వా స్మరణం కథాశ్రవణమపి ఆలోకనం మాదృశాం స్వామిన్న స్థిర దేవతానుసరణా యాసేన కిం లభ్యతే కావా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. నాలం వా సకృదేవ దేవ భవతః సేవానతిర్వానుతిః పూజా వా స్మరణం కథా శ్రవణమపి ఆలోకనం మాదృశాం స్వామిన్ అస్థిర దేవతానుసరణా యాసేన కిం లభ్యతే కావా ముక్తిరిత కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. ఆదిశంకరాచార్యులు ఒక్కసారి అంటారు, నాకు ఇలాంటి మనస్సు ఇవ్వు అని అంటారు. ఒక్కసారి ఓహో పుణ్యం చేశాను, నాకు ఇలా వచ్చింది అంటారు. నేను నిన్ను కైలాసానికి వచ్చాను, నిన్ను చూస్తాను అని అన్నారు. అయితే మనకు డౌట్ వస్తుంది, ఒక్కసారి ఇలాగంటారు, ఒక్కసారి అలాగంటారు అని కదా. మనం కూడా అలాగే కదా. ఒక 2 రోజులు బాగా భజన చేసి అమ్మో ఎంత భక్తి, ఆ తర్వాత ఇంకా మళ్ళీ ప్రాపంచిక విషయంలో ముంగిపోతాము. అక్కడ భజనకి టైం లేదు, ఇక్కడ గెస్టులు వచ్చారు, వంట చేయాలి, పిల్లలు వచ్చారు కదా. అలాగే ఆదిశంకరాచార్యులు కూడా ఒక్కసారి అటు ఒక్కసారి ఇటు చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఒక్కసారి నీ స్మరణ చేస్తే చాలు కదా. నా అలం వా, మళ్ళీ అలం అంటే చాలు, నా అలం చాలదా. సకృదేవ దేవ భవతః సేవా నతిర్వానుతిః. సేవ, ఒక్కసారి సేవ చేస్తే చాలు కదా. నతి అంటే నమస్కారం చేయడం, నుతి అంటే స్తుతి చేయడం, పూజ చేయడం, స్మరణ చేయడం, కథా శ్రవణం అపి. కథాశ్రవణం, ఎన్నో పురాణాలు ఉన్నాయి, శివ పురాణ, స్కంద పురాణ కదా, అందులో అన్ని శివ కథలు ఉంటాయి. అది శ్రవణ చేస్తే వింటే చాలదా. ఇంకా ఆలోకనం, ఒక్కసారి చూస్తే చాలు కదా శివ. మనం కూడా ఆలోచించాలి. ఇంట్లో పూజ రూమ్ ఉంటుంది, లేదా గుడికి కూడా వెళ్తాము. ఇంట్లో ఎన్నో ఫోటోలు పెట్టుకొని ఉంటాము. ఆ గుడికి వెళ్తే అక్కడి నుండి ఒక ఫోటో, ఈ ఊరు వెళ్తే ఒక మంచి గుడి ఉంటే అక్కడి నుండి ఇంకొక ఫోటో తీసుకువచ్చి ఎన్నో ఫోటోలు ఉంటాయి పూజా రూమ్లో కదా. ఎన్నో విగ్రహాలు ఉంటాయి, శ్రీచక్రం ఉంటుంది, శివలింగం ఉంటుంది, చాలా ఉంటాయి. కానీ మనకు అందులో భగవంతుడు ఉన్నాడు అని భావన ఉందా? ఇది ప్రశ్న. ఫోటోకి ఆరతి చేస్తాము, నైవేద్యం అవి అన్నీ చేస్తాము, పూలు పెడతాము. పూలు పెట్టినప్పుడు ఫోటో ఉంటే ఫోటోకి ఎక్కడ పూలు పెడతాము? పైన పెడతాము కదా, ఫోటో పైన. మనకు దేవుడు కనపడితే, వస్తే, మన ముందు నిలబడితే
పూల అర్చన ఎక్కడ చేయాలి మనము? తలక? భగవంతుడి తల మీద చేస్తామా, పాదాల మీద చేస్తామా? మనం ఒక్కసారి ఆలోచించాలి. ఆ ఫోటోలో నాకు భగవంతుడు కనపడుతున్నాడా? ఇప్పుడు లలితామాత లేదా లక్ష్మి, సరస్వతి ఫోటో అంటే సరస్వతి కనపడుతుందా, లక్ష్మి కనపడుతుందా? అక్కడ నిలబడి ఉంది, కూర్చొని ఉంది అంటే నిజంగా భౌతిక దేహంతో ఉంది అంటే మనం ఎలా చేస్తాము, ఎలా చెయ్యాలి? ఇది మనం ఆలోచించాలి. అది ఒక ఫోటో కాదు కదా. మనకు అది మా ఫోటో, కానీ బాగా నాకు చాలా భక్తి ఎక్కువ అండి. నాకు ఏం భక్తి? అక్కడ దేవుడు కనపడట్లేదు మనకు. భక్తి అని ఓహో పెద్దగా గొప్పగా చెప్పుకుంటాము. ఆనందాశ్రమంలో మాతాజీ కృష్ణబాయి అని ఉండేవారు. ఆవిడ చెప్పేవారు, అక్కడ ఆశ్రమంలో మా గురుగారు పప్ప రామదాస్ అంటాను కదా, ఆయనది పాదాలు ఉన్నాయి, అమృతశిల పాదాలు. అయితే ఎవరైనా ఏ పూ దాని మీద పెట్టాలి అంటే మాతాజీకి చూపించేసి తను ఎస్ అని చెప్పిన తరువాతనే పెట్టాలి. అప్పుడు మాతాజీ ఉండినప్పుడు అలాగుండింది పద్ధతి. తులసిమాల, పప్పాకి చాలా ఇష్టం తులసిమాల అంటే. తులసిమాల తీసుకువెళ్ళి పెట్టాలి అంటే తను మాతాజీ దాన్ని ఇలాగే టచ్ చేసి ఎస్ అని చెప్పిన తర్వాతనే మేము పెట్టాల్సింది. ఎందుకు అని అడిగితే, అందులో ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాము, తులసి బాగా గట్టిగా ఉంటుంది చూడండి, దాన్ని కూడా కట్టేస్తాము. అది పాదాల మీద వేస్తే నొప్పి కదా. మనం ఇలాగ ఆలోచిస్తున్నామా? లేదా ఒక గులాబీ పువ్వు మనము ఇలాగే పెడితే అది నొప్పి అవ్వదా? భగవంతుడి పాదాలు ఎలాగుంది, కోమలమైన పాదాలు. ఇలాంటి ఆలోచన మనకు వస్తుందా? మనకది ఒక ఫోటో మాత్రమే. భగవంతుడు కైలాసమో వైకుంఠంలో ఉంటాడు, ఇది ఒక ఫోటో, ఆయనది ఒక రిప్రజెంటేషన్ మాత్రమే, మనకు ఒక ప్రాతినిధ్యం అంతే. ఆయన లేడు అందులో. ఆయన ఉంటే మన వర్తన ఎలాగుంటుంది? సాయి సచ్చరితలో ఒక కథ వస్తుంది. హేమాడ పంతులకి ఒక్క రాత్రి కళల్లో బాబా వచ్చి చెప్తారు, రేపు హోలీ పండుగ కదా, నీ ఇంటికి నేను భోజనానికి వస్తాను అని. పొద్దున లేవంగానే భార్యతో చెప్తారు, నాకు ఇలా కల వచ్చింది. అయితే భార్య అంటుంది, హోలీ పండుగకి అక్కడ మంచి భోజనం ఉండొచ్చు, దాన్ని వదిలి బాబా ఇక్కడికి వస్తారా అని. ఎక్కువ కొంచెం చేస్తే ఏం తప్పు లేదు కదా అని ఆలోచించి భోజనం అంతా తయారు చేస్తారు. కానీ బాబా రావట్లేదు. ఇంకా కొందరు వేరే అతిథులు ఉన్నారు. ఇంకే భోజనం మొదలు పెట్టాలి అనగానే ఎవరో టక్ అని నాక్ చేశారు. డోర్ ఓపెన్ చేస్తే ఎవరో ఒక అతను వచ్చి, ఇది మీరు పెట్టుకోండి, ఇప్పుడు ఈ కథ నేను తర్వాత చెప్తాను అని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఏమిచ్చాడు? సాయిబాబా ఒక ఫోటో, ఒక క్యాలెండరో అది అనుకోవచ్చు, ఫోటో ఏదో ఒకటి. హేమాడ పత్తికి ఎంత సంతోషమైంది, బాబా వచ్చేసారు అని. ఆ ఫోటోని అక్కడ బాబాకి రిజర్వ్ చేసి పెట్టారు ఒక సీటు, అందులో ఈ ఫోటో పెట్టి అందరూ భోజనం తీసుకున్నారంట, తిన్నారు. అంటే అది ఒక ఫోటో కాదు, అక్కడ బాబా ఉండినట్టే. బాబా కూడా చాలా కథలు వస్తాయి, నువ్వు నాకు డబ్బు ఇచ్చావు, ముందే ఇచ్చేసావు అని. ఇంకా వేరే వాళ్ళు ఎవరికో సంతుడికి ఇచ్చిన డబ్బు నాకు వచ్చినట్టే అని అంటున్నారు. అంటే ఆ సాధు నేను వేరే కాదు అంటారు. నేను నిన్ను ఎప్పుడో చూశాను, ఇన్ని సంవత్సరాల క్రితం నేను చూశాను అని ఆయన ఆలోచిస్తాడు. నాకు పేరు గుర్తులేదు ఎవరు అని ఆలోచిస్తే ఆహా, నేను ఒక్కసారి బాబా ఫోటో చూశాను అంటే బాబా మాత్రమే కాదు, ఏ దేవుడైనా మనల్ని చూస్తున్నారు, ఆ ఫోటో ద్వారా మనల్ని చూస్తున్నారు.
ఈ ఐడియా మనకు ఉందా? మనకు రావాలి. అందుకే ఆదిశంకరాచార్యులు చెప్తారు, ఒక్కసారి పూజ చేస్తే చాలు, ఒక్కసారి స్మరణ చేస్తే చాలు, ఒక్కసారి అవలోకన, ఒక్కసారి చూస్తే చాలు. మనం ఎన్నోసారి రోజు చూస్తాము, పూజా రూమ్కి ఎన్నిసారి వెళ్తాము, ఎన్నోసారి చూస్తాము, కానీ ఒక్కసారి కూడా అలాంటి భక్తితో ఆ భావనతో చేయట్లేదు కదా. ఆదిశంకరాచార్యులు మనకు ఇదే బోధన ఇస్తున్నారు, ఎలా చెయ్యాలి. మంచి భావన ఉండాలి, ఆ భావనతో ఒక్కసారి చేస్తే చాలదా అని అడుగుతున్నారు. స్వామిన్ అస్థిర దేవత అనుసరణ ఆయాసేన కిం లభ్యతే. ఇలాగ ఒక్కసారి చాలను ఉండినప్పుడు ఇంకా వేరే ఎన్నో అస్థిర దేవతలు ఉన్నారు. ఏదో ప్రాపంచిక లౌకిక కోరికల్ని ముందు పెడితే ఇచ్చేస్తారు. అలాంటి వాళ్ళందరూ అస్థిర దేవతలు. వాళ్ళని ఆయాసం పడి శ్రమ పడి నేనెందుకు పూజ చేయాలి, ఏమి దొరుకుతుంది, కిం లభ్యతే, కావా ముక్తిరిత కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. ఇంకా నేనెందుకు వాళ్ళని ప్రార్థన చెయ్యాలి? ఏదైనా నాకు దొరకాలంటే నువ్వే ఇస్తావు కదా, ఇంకా వేరే వాళ్ళని నేనెందుకు అడగాలి? ఒక్కసారి. ఎంత మంచి ఉపాయం మనకు ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు. ముక్తియే దొరుకుతుందంట. ఒక్కసారి చెప్తే, ఒక్కసారి స్మరణ చేస్తే, ఒక్కసారి పూజ చేస్తే ఎంత మంచి ఉపాయం. ప్రయత్నం చేద్దాం మనం. 34వ శ్లోకం. కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవత్ ధైర్యం చేదృశం ఆత్మన స్థితిర్యం చాన్యై కథం లభ్యతే. భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరతి ఆనంద సాంద్రో భవాన్. కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవత్ ధైర్యం చేదృశం ఆత్మన స్థితిర్యం చ అన్యై కథం లభ్యతే. భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరతి ఆనంద సాంద్రో భవాన్. మళ్ళీ నీ సాహసం ఏంటో, నీ పరాక్రమం ఏంటో. ఎందుకు? శ్మశానవాసి నువ్వు. ప్రళయ కాలంలో అందరూ నాశమైపోతే నువ్వు మాత్రం ఎంత ధైర్యంతో సంతోషంగా ఉంటున్నావు. మనకేమో ఎవరో ఒకరు చనిపోతే శవాన్ని చూస్తే ఇంటికి వచ్చిన తర్వాత డగ్ 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 అనిపిస్తుంది. రాత్రి అమ్మో అమ్మో అనిపిస్తుంది. ఎవరో కావాలి మనకు ఇంట్లో, ఒక్కరే ఉండలేము. ఎందుకు? శవాన్ని చూసాం కదా, భయం కదా. అయితే ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు, కిం బ్రూమః తవ సాహసం పశుపతే. నేను ఎలా చెప్పాలి శివ, నీ సాహసం గురించి ఎలా చెప్పాలి, నేను ఏం చెప్పాలి? కస్యాస్తి శంభోభవత్ ధైర్యం. ఇంకెవరికైనా ఇలాంటి ధైర్యం ఉందా? ఆత్మన స్థితిర్యం చ అన్యై కథం లభ్యతే. నువ్వు ఆత్మస్థితిలో ఉంటున్నావు, వేరే వాళ్ళకి ఇది లభిస్తుందా? వేరే ఎవరికి ఇలాంటిది లేదు. భ్రశ్య దేవగణ అంతా నాశమైపోతుంది, పతనమైపోతుంది. మునిగణ అందరూ ఋషి మునులు కూడా నాశమైపోతున్నారు. నశ్యత్ ప్రపంచం మొత్తం నాశమైతే లయం నాశమైపోతుంది. అంత ప్రళయ కాలంలో పశ్య నిర్భయ, దాన్ని చూసి కూడా నువ్వు నిర్భయంగా ఉన్నావు. ఏమి భయము నీకు లేదు. ఏక ఏవ విహరతి, నువ్వు మాత్రమే అక్కడ తిరుగుతూ ఉన్నావో. ఆనంద సాంద్రో భవాన్. ఎలా తిరుగుతున్నావో? భయంతో తిరుగుతున్నావా? లేదు,
ఆనందంతో నువ్వు ఎంత మంచిగా అక్కడ ఇంకా ఎవరు లేరు, నువ్వు సంహారమూర్తి, నువ్వు ఎంత మంచిగా అందరినీ సంహారం చేసి ఆనందంతో తిరుగుతున్నావు శివ. నువ్వు నీ ధైర్యం సాహసం ఏంటో దాని గురించి నేను ఏమి చెప్పగలుగుతాను, ఎలా చెప్పాలి? నెక్స్ట్ శ్లోక 35వ శ్లోకం. యోగక్షేమధురంధరస్య సకల శ్రేయ ప్రదోద్యోగినః దృష్టాదృష్టమతోపదేశకృతినః బాహ్యాంతర వ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం. యోగక్షేమధురంధరస్య సకల శ్రేయః ప్రదోద్యోగినః దృష్టాదృష్టమతోపదేశకృతినః బాహ్యాంతర వ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామి అన్మహం. యోగక్షేమ ధురంధరస్య. భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగ అంటే ఏంటి, క్షేమ అంటే ఏంటి? మన దగ్గర ఏమి లేదో దాన్ని ఇస్తే దానికి యోగ అని పేరు. మన దగ్గర ఏముందో దాన్ని రక్షిస్తే దానికి క్షేమ అని పేరు. యోగ అంటే మన దగ్గర ఏమి లేదో దాన్ని ఇవ్వడం. క్షేమ అంటే ఆల్రెడీ ఏదో ఉన్నాయి దాన్ని రక్షించడం. ఇది యోగక్షేమ. యోగక్షేమ దురంధరస్య. అన్ని బరువు నువ్వే తీసుకున్నావు కదా శివ. ఇవ్వడము, ఇచ్చిన తర్వాత దాన్ని రక్షించడము అన్నీ నీ రెస్పాన్సిబిలిటీయే. సకల శ్రేయ, సకల శ్రేయ, అన్ని శ్రేయస్సుని ఏముందో దాన్ని ఉద్యోగిన, నాకు ఇచ్చేవాళ్ళు ఇంకా వేరెవరు లేరు, నువ్వు మాత్రమే. మన ఈ ధార్మిక పథంలో శ్రేయస్ అని ఉంది, ప్రేయస్ అని ఉంది. ధార్మిక పథం అని కాదు, మన ఏ మార్గమైన 2 రకాలు ఉంటాయంట, శ్రేయస్సు, ప్రేయస్సు. ప్రేయస్ అంటే ఈ క్షణానికి మనకు సంతోషం లభిస్తుంది, కానీ తరువాత ఉండదు. అదే శ్రేయస్ అంటే ఇప్పుడు సంతోషం ఉండకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ తరువాత సంతోషం లభిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ అంటే, మనకు ఏదో ఒక గాయమాయి అక్కడ దురద ఉంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాము, బాగా గోకుతున్నాం కదా. మనకు తెలుసు ఇలా చేస్తే అది ఆ పుండలాగా అయిపోతుంది, తర్వాత ఇంకా కష్టమే అని తెలిసి కూడా అప్పుడు ఆ క్షణిక సంతోషానికి బాగా గోకుతాం. అది ప్రేయస్. ఆ తర్వాత ఏమవుతుంది, ఎంతో కష్టం ఇంకా ఎక్కువ అయిపోతుంది. కానీ శ్రేయస్ అంటే, ఓహో దీనికి నేనేం చెయ్యాలి, దాన్ని చూసి ఇప్పుడు కొంచెం కష్టం ఉండొచ్చు కానీ తరువాత అది తగ్గిపోతుంది అని తెలుసుకొని చేయడం శ్రేయస్. అయితే మనకేమిస్తాడు, శ్రేయస్సుని మనకు ఇచ్చేవాడు. యోగక్షేమ దురంధర అంటే శ్రేష్ఠ, అందులో ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ నువ్వే. దృష్ట అదృష్టమతోపదేశకృతిన. దృష్ట అంటే కనపడేది, మనకేమిస్తున్నాడు, కనపడేది కూడా ఇస్తున్నాడు. అదృష్ట, కొన్నిసారి మనకు కనపడటం లేదు, మనం ఎన్నో కోరికలు ముందు పెడతాము,
భగవంతుడు ముందు నాకు అది కావాలి, ఇది ఇవ్వురా, ఇంకొకటి కదా, ఇది ఇవ్వద్దు, అది ఇవ్వద్దు, అలాంటిదన్నీ చెప్తూ ఉంటాము. కానీ మనకి ఏది మంచిది అని భగవంతుడికే తెలుసు. ఏదో ఒక కోరిక తీరలేదు అనుకోండి, మనకి ఎంత కోపం వస్తుంది. ఎన్నిసారి విష్ణు సహస్రనామం పఠన చేశాను, ఎన్ని నామస్మరణ చేశాను నేను, కానీ అన్యాయం చేస్తున్నావు నాకు అని భగవంతుడితో ఫైటింగ్ చేస్తాం కదా. ఇంకా చెప్పను, ఇంకా నామస్మరణ చేయను, ఇంకా విష్ణు సహస్రనామం నేను పాడను. ఎప్పుడు మనము చెప్పినట్టు అది రాకపోతే. కానీ ఒక్కటి తెలుసుకోవాలి, అది రాకపోతేనే మనకు మంచిది. వస్తే అది శ్రేయస్సు కాదు. ఇప్పుడు సంతోషం అనిపించవచ్చు, కానీ తరువాత దానివల్ల కష్టమే ఎక్కువ అయితే మనకు అది భగవంతుడు ఇవ్వడు. దృష్ట అదృష్ట ఉపదేశకృతిన బాహ్యాంతర వ్యాపిన. బాహ్య అంతర, బయట ఉన్నావు, లోపల కూడా నువ్వు ఉన్నావు. సర్వవ్యాపి కదా శివ నువ్వు. సర్వజ్ఞస్య, అన్నీ తెలుసు నీకు. దయాకరస్య, నువ్వు కరుణామయుడు. కిం వేదితవ్యం మయా, నేను ఏదైనా నీకు చెప్పాలా? నువ్వు బయట ఉన్నావు, నా లోపల ఉన్నావు. శంభోత్వం పరమ అంతరంగ, నా అంతరంగంలో నువ్వు ఉన్నావు, బయట కూడా ఉన్నావు. నా అంతరంగం అంటే నువ్వే శివ. ఇది తెలిస్తే భగవంతుడిని ఏమైనా అడగాల మనము. ఇతిమే చిత్తే స్మరామి అన్వహం, నేను నీ స్మరణ చేస్తాను అంతే, కానీ ఇంకా ఏది అడగను. నీకు తెలుసు కదా, నువ్వే నా అంతరంగ. నువ్వు బయట ఉన్నావు, లోపల కూడా ఉన్నావు. నువ్వు సర్వజ్ఞుడు, అన్నీ నీకు తెలుసు. ఏమి ఇస్తే నాకు మంచిది, ఏమి ఇవ్వకపోతే నాకు మంచిది, ఏమిస్తే నాకు ప్రస్తుతం మంచిది కానీ తరువాత నాకు మంచిది కాదు అంటే నువ్వు ఇవ్వట్లేదు శివ, నాకు తెలిసిది. అందుకే నాకు ఏదైనా దొరకకపోతే నేను ఏడవట్లేదు, అయ్యో దుఃఖం పడట్లేదు నేను. ఎందుకు? నాకు తెలుసు నువ్వు ఇలాగే ఇస్తున్నావు, శ్రేయస్సు మాత్రమే నాకు ఇస్తున్నావు అని నాకు తెలుసు శివ. ఇది తెలుసుకొని నువ్వే నా అంతరంగా అని తెలుసుకొని మనస్సులో నీ స్మరణ చేస్తాను. ఎంత బాగుంది చూడండి. మనమేమో అది ఇవ్వు ఇది ఇవ్వు అని భగవంతుడికి ఒక పెద్ద లిస్టే ఇస్తాం కదా. ఈరోజు ఈ కోరికలు, రేపు ఆ కోరికలు తీరిన తర్వాత కోరికలు ఏమైనా తక్కువ అయిపోతున్నాయా మనకు? ఇల్లు కట్టాలి, ప్రాపర్టీ ఇవ్వు, ఇల్లు ఇవ్వు, తొందరగా చెయ్యాలి కదా. ఏమేమేమేమో లౌకిక కోరికలు. ఆయనకి తెలీదా మనకేమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు? ఆయనకి తెలీదా? ఆదిశంకరాచార్యులు మనకు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఆయనకు అన్ని తెలుసు, ఏమి అడిగే అవసరమే లేదు. ఆయనే కదా అంతరంగా. ఇది మనము కొంచెం చింతన చెయ్యాలి. దేనికి నేను పెద్ద కోరికల లిస్టే పెడుతున్నాను? కొంచెం మనము గమనించాలి, చింతన చేసి మన ఆచరణ అలాగే ఉండాలి. 36వ శ్లోకం. భక్తో భక్తి గుణావృతే ముదమృత పూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబతవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవేత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. భక్తో భక్తి గుణ ముదమృత పూర్ణే భక్తో భక్తి గుణావృతే ముదమృత పూర్ణే ప్రసన్నే మన కుంభే సాంబతవాంఘ్రి పల్లవయుగం
సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. ఇక్కడ మనము కలశం పెడతాము చూడండి. కలశం పెట్టి పుణ్యాహ కార్యక్రమాన్ని అందరికీ తెలిసే ఉండొచ్చు. ఇంట్లో జన్మమైతే మరణమైతే 11 రోజులు ఇక్కడ గుడికి వెళ్ళము. అది ఒక పద్ధతి, మనము ఆచరిస్తాము. ఆ తరువాత శుద్ధ చేసుకుంటాము. శుద్ధి, ఇల్లంతా శుద్ధి చేస్తాము. మన దేహానికి మంచి నీళ్లు, అంటే ఏదో కలశంలో, దాని గురించి ఇక్కడ చెప్తున్నారు, కలశం లోపల పెట్టిన నీళ్లతో ప్రోక్షణ చేస్తాము. లేదా ఇంకా ఒడగు లేదా ఏదో మంచి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఉంది అంటే అప్పుడు కూడా ఈ పుణ్యాహ కార్యక్రమం చేస్తాము. ఎందుకంటే మనము సమాజంలో చాలా మందితో మిక్స్ అవుతూ ఉంటాము. ఎలాంటి మనుషులు ఉంటారో చెప్పలేము. ఇక్కడ జాతి ప్రశ్న కాదు, కానీ ఏమేమో తినేవాళ్ళు ఉంటారు, ఏమేమో ఆలోచించే వాళ్ళు ఉంటారు, ఎలాలా గుణాలు ఉంటారు కదా, వేరే వేరే గుణాలు ఉంటాయి. అందరితో మిక్స్ అవుతాం కదా. అప్పుడు మన దేహము మలినమైపోతుంది, మనస్సు మలినమైపోతుంది. బయట వెళ్తే లోపల ఇంటికి వచ్చినప్పుడు రాగానే మనం ఏం చేస్తాము? కాళ్ళు చేతులు కడుక్కుంటాము. దీని గురించి మనకు కోవిడ్ టైంలో బాగా ఎక్స్పీరియన్స్ అయింది. శానిటైజర్ అంతా వేసి చేయి కడగటము, ఎన్నిసారి కడగాలి అవి అన్నీ మనకు తెలిసింది. అప్పుడు పరిశుద్ధంగా ఉండాలి, క్లీన్గా ఉండాలి అని. దాని గురించి ఇక్కడ ఈ కలశం పెట్టే ఆ ఉదాహరణతో మనం ఎలా ఉండాలి అని ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు. కలశం అంటే ఒక కుంభ కలశం ఉంటుంది. దానికి దారం కడతారు చూడండి. కలశానికి దారం కడతారు. ఇక్కడ కలశ అనేది నా మనస్సు అంటున్నారు ఆదిశంకరాచార్యులు. దారం అనేది భక్తి గుణం, మంచి భక్తి గుణం. అదే ఆ దారం. లోపల నీళ్లు ఉంది. కలశం నిండా నీళ్లు పోస్తాం కదా, ఆ నీళ్లు అనేది శాంతంగా ప్రశాంతంగా ఉన్నటువంటి, ఆనందంగా ఉన్నటువంటి మనసు, సంతోషం. ఆ సంతోషమే అక్కడ నీళ్లు. ఇంకా మామిడి ఆకులు, పల్లవి అంటే చాలా కోమలమైనది. ఎలా మన కోమలమైన మామిడి ఆకు దాని మీద పెడతాం, కలశం మీద మామిడి ఆకు పెడతాము. దాన్ని శివుడి పాదాలకి కంపేర్ చేస్తున్నారు. ఎంత కోమలమైన నీ పాదాల్ని ఈ కలశం అంటే అది మన మనస్సు, దాని మీద నేను పెడతాను. ఆ తరువాత కొబ్బరికాయ పెడతాం చూడండి. పైన కొబ్బరికాయ పెడతామా? ఆ కొబ్బరికాయ అనేది సంవిత్ ఫలం, జ్ఞానం. సంవిత్ అంటే చాలా మంచిది, మంచి ఫలం. దేని ఫలం అది? జ్ఞానం. దాన్ని అక్కడ పెడతాను. ఇలా పెట్టి సత్వం మంత్రం, సాత్వికమైన మంత్ర పఠన చేస్తాను. మంత్ర పఠన అంటే మనకు మంత్రమేమి రాకపోవచ్చు. పురోహితులు వస్తే వాళ్ళు మంచి వేద పఠన చేస్తారు. ఇప్పుడు ఒడుగు పెళ్ళి అంటే పురోహితులు ఉంటారు. వచ్చి ఆ కలశం మీద కుష గ్రాస అంటాము, దర్భాని ఇలా పెట్టి మంత్రపఠన చేస్తారు. ఆ దర్భ ఎలాంటిది అంటే ఈ మంత్రపఠనాన్ని
తీసుకొని రిసీవ్ చేసి అక్కడ ఆ నీళ్ళకి ఆ శక్తి ఇస్తుంది. అయితే ఆ నీళ్లు బాగా ఎనర్జైజ్డ్ అంటాం కదా, శక్తి వస్తుంది ఆ నీళ్ళకి. ఆ నీళ్లతో మనకు ప్రోక్షణ చేస్తారు లేదా శాస్త్రోక్తమైన స్నానం ఇస్తారు. అప్పుడేమవుతుంది? దేహం కూడా పరిశుద్ధమైపోతుంది. ఏమేం మలినమైందో, మాలిన్యం ఉండిందో అవి అన్నీ పోతుంది. మనస్సు కూడా నిర్మలమైపోతుంది. చూద్దాం ఇక్కడ. భక్తో భక్తి గుణ ఆవృతే. ఇక్కడ గుణ అంటే దారం. భక్తితో, భక్తి అనే దారంతో కట్టాను. ముదమృత పూర్ణే. ముదం అంటే సంతోషం. సంతోషంతో నిండిపోవాలి మనస్సు. కలశంలో నీళ్లు నిండగా పెడతాం, పోస్తాము, అది అమృత. ఇక్కడ నా మనస్సు సంతోషంగా ఉంది. ప్రసన్నే మనః కుంభే. ప్రసన్న ప్రశాంతంగా ఉన్నటువంటి మనస్సు అనే ఈ కలశం. కుంభ అంటే అక్కడ కలశం. సాంబ తవ అంగ్రి పల్లవ యుగం. కోమలమైన నీ పాదాల్ని దాని మీద పెడతాను. దేని మీద? నా ప్రశాంతమైన సంతోషంతో నిండిన మనస్సులో నీ పాదాల్ని, కోమలమైన పాదాల్ని పెట్టి సంస్థాప్య సంవిత్ఫలం. మంచి కొబ్బరికాయ. ఏం కొబ్బరికాయ ఇక్కడ? కొబ్బరికాయ అంటే ఇక్కడ జ్ఞానం. ఆ తర్వాత సత్వం మంత్రం ఉదీరయన్. ఉదీరయన్ అంటే పఠన చేయడం. ఎలాంటి మంత్రం? సాత్వికమైన మంత్రం. మనకు వరలక్ష్మి రోజు కూడా మనం కలశం పెడతాము. కలశం పెట్టినప్పుడు ఇది గుర్తుకి రావాలి. ఏదో ఊరికే మా కుటుంబ పద్ధతి అండి ఇది అని కలశం పెట్టడం కాదు. కలశ అంటే నా మనస్సు. నా మనస్సులు ఇలాగే నేను సంతోషంగా చేస్తున్నాను. సంతోషంతో నిండిపోవాలి మనస్సు. ఆ నిండిపోయిన సంతోషంతో నిండిపోయిన మనస్సులో ఆ వరలక్ష్మియో లేదా ఏదో ఒక ఆ దేవి దేవ ఎవరైనా ఉండొచ్చు, మంచి కోమలమైన పాదాల్ని పెడుతున్నాను. జ్ఞానంతో చేస్తున్నాను. మంత్ర, ఏ మంత్ర రాకపోతే పర్లేదు, ఓం నమ శివాయ చెప్తే చాలు. చాలా మంచి పంచాక్షరి మంత్ర. సప్త మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్. శరీరాన్ని మంచిగా శుద్ధి చేస్తున్నాను. ఆగార మొత్తం ఇల్లు మొత్తం శుద్ధంగా చేస్తున్నాను. చేసి పుణ్యాహం ప్రకటీకరోమి. పుణ్యాహ కార్యక్రమాన్ని నేను ప్రకట చేస్తున్నాను. రుచిరం కళ్యాణం ఆపాదయన్. నాకు ఏమివ్వాలి? కళ్యాణం అంటే మంచి శాశ్వతమైన సుఖాన్ని నాకు ఇవ్వాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతిసారి కూడా ఎవరైనా కలశం పెట్టి పూజ చేస్తున్నారంటే ఈ భావనతో చేయాలి. లేదు నేను చేయట్లేదు, మా కుటుంబంలో ఆ పద్ధతి లేదు, వరలక్ష్మి వ్రతానికి ఎవరో తాంబూలానికి పిలిచారు, అక్కడ వెళ్ళి వాళ్ళు కలశం పెట్టారు అంటే అక్కడ కూడా మనకు ఈ భావన రావాలి. నా మనస్సు, నా దేహం పరిశుద్ధమైంది. 37వ శ్లోకం. ఆమ్నాయా బుధిమాదరేణ సుమన సంఘాసముద్యన్మనః మంథానం దృఢ భక్తిరజ్జు సహితం కృత్వా మతిత్వా తతః సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం నిత్యానందసుధాం నిరంతరరమా సౌభాగ్యమాతన్వతే. ఆమ్నాయాంబుధిమాదరేణ సుమనః సంఘాసముద్యన్మనః మంథానం దృఢభక్తిరజ్జు సహితం కృత్వా మతిత్వా తతః సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం నిత్యానందసుధా నిరంతరరమా సౌభాగ్య మాతన్వతే. మళ్ళీ సముద్ర మథన కథ తీసుకొచ్చారు ఇక్కడ. సముద్ర మథన అంటే అక్కడ క్షీరసాగరాన్ని మథన చేశారు.
ఇక్కడ వేద వేద అనేది ఒక సాగరం. అలాగే ఎంత పెద్దది చెప్పలేము, చాలా ఉన్నాయి కదా. అయితే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. ఆమ్నాయ. ఆమ్నాయ అంటే వేద. ఇది వింటాం కదా. శృంగేరి శారదాపీఠం దక్షిణామ్నాయ పీఠం, దక్షిణ ఆమ్నాయ పీఠం, పశ్చిమ ఆమ్నాయ పీఠం, ఉత్తర ఆమ్నాయ పీఠం, జ్యోతిర్మఠ. ఇలాగే ఆమ్నాయ అంటే వేద. ఆమ్నాయ అంబుదిం ఆదరేణ. అంబుది అంటే సాగరం. వేద అనేది పెద్ద సాగరాలాగే ఉంది. దాన్ని ఆదరేణ చాలా ఆదరంతో, చాలా గౌరవంతో సుమనస్సంఘ సముద్యన్మనః. సుమనస్సంఘ అంటే మంచి మనస్సుని వాళ్ళు. అక్కడ ఆ కథలో దేవతలు, ఇక్కడ ఎవరు మంచి మనస్సుందో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? మథన చేస్తున్నారు. దీనికి దృఢ భక్తి రజ్జు సహితం. తాడు కావాలి కదా, అక్కడ వాసుకి, ఇక్కడ దృఢ భక్తి అనే తాడు. కృత్వా మథిత్వా తతః. మనస్సుని మథన చేస్తున్నారు. మనస్సు అనేది ఒక కవ్వము. మనస్సుని అక్కడ వాళ్ళు మందర పర్వతాన్ని ఉపయోగిస్తే మనం ఇక్కడ మనస్సుని ఉపయోగించాలి అని ఆదిశంకరాచార్యులు మనకు బోధిస్తున్నారు. అక్కడ ఏమేమి వచ్చింది? మొదటిలో హాలాహల వచ్చింది. ఆ తరువాత చంద్రుడు, ఐరావత, ఉచ్చేశ్రవసు, కల్పతరు, చింతామణి, కామధేను, లక్ష్మి అన్నీ ఈ సముద్ర మథనంలో వచ్చింది అని కథ చెప్తుంది మనకు. ఇక్కడ మనస్సుని మథన చేస్తే, దృఢభక్తి అని తాడుతో మనస్సుని మథన చేస్తే ఏమేం వస్తుంది చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు. సోమ అంటే చంద్రుడికి పేరుంది, శివుడికి కూడా పేరుంది. స ఉమాతో, స అంటే తో, ఉమాతో, స అంబాతో సాంబ. సోమ అంటే శివుడు, ఉమతో ఉన్నటువంటి శివుడు. అంటే మనస్సుని దృఢభక్తి అని తాడుతో మథన చేస్తే ఆయన కనపడతాడంట. శివుడు కనపడుతున్నాడు. కల్పతరు, సుపర్వ సురభి అంటే కామధేను, చింతామణి, ఇవి అన్నీ మనకు దొరుకుతున్నాయి అని అంటున్నారు ఆదిశంకరాచార్యులు. ధీమతం అంటే చాలా మంచి బుద్ధి ఉండేవాళ్ళు. అందరికి వస్తుందా? అందరికి లభిస్తుందా? ఆహా, మంచి బుద్ధి ఉండేవాళ్ళు ఏం చేస్తారు? వేదాధ్యయన చేస్తారు. అందుకే ఆమ్నాయాంబుదిం. క్షీరసాగర అక్కడ ఉంటే ఇక్కడ వేద అనే సాగర. ఆదిశంకరాచార్యులు సాధనా పంచకమని రాశారు. సాధన అంటే ఏంటి అని 5 శ్లోకాల్లో చెప్తున్నారు. అందులో మొదటిది ఏమంటే వేదో నిత్యం అభిధీయతాం. మొదటి శ్లోకంలో మొదటి సాధన పథంలో ఫస్ట్ది ఏమంటే వేదో నిత్యం అభిధీయతాం. వేదాన్ని నిత్య అధ్యయన చెయ్యాలి. అందుకే ఇక్కడ వేదాన్ని చదవండి, అధ్యయన చెయ్యండి. అయ్యో మాకు సంస్కృతం రాదు, వేద చదివితే మాకు ఏం బుర్రకి ఎక్కట్లేదు. ఏమీ పర్వాలేదు. భగవద్గీత వేద రస అంటారు, ఎస్సెన్స్ అని అంటారు. అది చాలు కదా. లేదా ఇలాంటి కృతులు, ఇవి అన్నీ వచ్చింది ఎక్కడ? దానికి ఫౌండేషన్ ఎక్కడ? అది వేద. అయితే దీన్ని చదవండి, అధ్యయన చేయండి. ఊరికే పఠన చేయడం కాదు, దాన్ని అర్థం తెలుసుకొని చింతన చేసి శ్రవణ మనన నిధిధ్యాసన చేయండి అని అంటున్నారు మనకు ఆదిశంకరాచార్యులు. అయితే నిత్య ఆనంద సుధా, ఇవి అన్నీ వచ్చిన తరువాత సముద్ర మథనంలో ధన్వంతరి వస్తాడు. లాస్ట్లో ధన్వంతరి ఏం తీసుకొస్తాడు? అమృతాన్ని తీసుకొస్తాడు. అలాగే ఇక్కడ నిత్య ఆనంద సుధ. సుధ అంటే అమృతమే. ఎవరు తీసుకువస్తున్నారంట? నిరంతరం సౌభాగ్యం, సౌభాగ్యలక్ష్మి, మోక్షలక్ష్మి వస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది, నిరంతరమైన సౌభాగ్యాన్ని ఇస్తుంది, నిత్య ఆనంద సుధాన్ని మనకి ఇస్తుంది ఆ మోక్షలక్ష్మి.
ఎప్పుడు మన మనస్సుని దృఢ భక్తితో మథన చేస్తే మనకి ఏ పురాణాన్ని మనము అధ్యయనం చేయగలుగుతామో దాన్ని అధ్యయనం చేసి ఇలా మథన చేస్తే సోమ, కల్పతరు, చింతామణి, కామధేను, లాస్ట్లో అమృత మోక్షమే మనకు ప్రాప్తమవుతుంది, లభ్యమవుతుంది అని ఆదిశంకరాచార్యులు మనకు ఎన్నో ఉదాహరణలతో ఎంతో మంచిగా బోధిస్తూ ఉంటే మనము కొంచెమైనా దాన్ని అర్థం తెలుసుకొని నామస్మరణ చేస్తూ చేస్తూ మనం ఏమేం చేయగలుగుతామో దాన్ని చేస్తూ చేస్తూ ఈ అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్తాం. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.